ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు కేటీఆర్ నందినగర్లోని నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు కేటీఆర్ నందినగర్లోని నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉంది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఏసీబీ కార్యాలయం నుంచి అందిస్తారు. భాస్కర్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నోటీసులు తీసుకున్నటువంటి నేపథ్యంలో న్యాయవాదులతో సహా ఇక్కడికి హాజరవుతున్నారు. నందినగర్ నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ ను మనం చూడొచ్చు, అక్కడే గేట్ దగ్గర ఆపేశారు. అడ్వకేట్లను అలో లేదు అంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో సైతం ఇట్లాంటి పోలీస్ ఫోర్స్ కానీ ఇట్లాంటి రూల్స్ లేవు. కానీ ఇవాళ విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంలో ఆయనకు ఖచ్చితంగా న్యాయవాదులు వెంట ఉంటారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ టీంతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఇద్దరు కూడా వస్తున్నారు. అయితే న్యాయవాదులకు అలో లేదు అంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అలో చేయము అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత మొండిగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, అధికారులు ఎందుకు ఇట్లాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయవాదులను అలో చేయకుండా ఎట్లా విచారణకు హాజరవుతారనేటువంటిది కూడా ఇంతవరకు ఎక్కడా లేనటువంటి కొత్త రూల్స్ని ఏసీబీ అధికారులు అయితే తెర మీద తీసుకొస్తున్నారు. అసలు మొత్తం ఇవాళ నందినగర్ నుంచి ఏసీబీ కార్యాలయానికి దాదాపుగా ఒక 10,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంత దౌర్జన్యకాండ లేనటువంటి పరిస్థితి. ఓవైపు ఇట్లాంటి ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా న్యాయవాదులను సైతం లోపలికి అలో చేయకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సమైక్య రాష్ట్రంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు ఇంకా రెట్టింపుగా ఇవాళ పోలీసుల తీరు కనిపిస్తోంది. ఎప్పుడు అధికారుల ఆదేశాలతో ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నటువంటి పోలీసులు ఇవాళ కేటీఆర్ను అక్కడే గేట్ దగ్గర ఆపేసి ఆయన లోపలికి రాకుండా న్యాయవాదుల సమక్షంలో విచారణకు హాజరవుతారని చెప్పినప్పటికీ దాన్ని అలో చేయకుండా ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎవరు కూడా అందుబాటులోకి రాకపోవడం అయితే కనిపిస్తోంది. నిజంగా ఇవాళ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, చాలా క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణకు హాజరవుతున్న సందర్భంలో న్యాయవాద సమక్షంలో విచారించేటువంటి హక్కు ఇవాళ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు, ఆ హక్కును కూడా కాలరాస్తూ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు తీరైతే కనిపిస్తోంది. ప్రస్తుతానికి రోడ్డుపైనే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు. ఆ కేటీఆర్ వాహనంతో పాటు అయితే భాస్కర్, ఎందుకని న్యాయవాదులను ఎందుకని అలో చేయడం లేదు, పోలీసులు ఎందుకు ఇలాంటి మొండి వైఖరి చూపిస్తున్నారు? కావాలనే కక్ష సాధింపు ధోరణి వ్యవహరించే దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఇష్యూ అయితే జరుగుతోంది. ముందు నుంచి కూడా న్యాయవాదులు వస్తారని సమాచారం ఇచ్చారు. న్యాయవాదులు లోపలికి రాకుండా నేను వెళ్ళను అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనను లోపలికి అలో చేస్తామని చెప్పి ఇక్కడ రాగానే కావాలని ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే మాత్రం కేవలం ఇక్కడ దీన్ని డైవర్ట్ చేసే విధంగా జరుగుతున్నటువంటి ఇష్యూను ఇబ్బంది పెట్టే విధంగా చేయడానికి అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం అయితే కొనసాగిస్తుంది. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారో టాస్క్ ఫోర్స్తో పాటు
నాలుగు బెటాలియన్లకు సంబంధించినటువంటి పోలీసులు, సివిల్ పోలీసులు, ఇటు వెస్ట్ జోన్లో ఉన్నటువంటి అందరు పోలీసులు కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇది వాళ్ళు ఏం చేయదలుచుకున్నారనేటువంటిది చెప్పడం లేదు. న్యాయవాదుల సమక్షంలో విచారిస్తే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏముంది అన్నటువంటిది కూడా వాళ్ళు చెప్పకుండా కావాలని మాత్రం దీన్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రోడ్డుపైనే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు. ఆయన కేటీఆర్ వాహనంలోనే ఉండి ఆయన నేను రాను, ఒకవేళ న్యాయవాదులు అలో చేయకపోతే అని చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్ అయితే కొనసాగుతోంది. మరి దీనిపైన పోలీసులు మాట్లాడేమన్న సమాచారం ఇస్తారా ఇవ్వరనేటువంటి మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.